లాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. నిన్ను కొట్టిన వాళ్ళ మీద కొట్టించిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం. మీకోసం రక్తాలు కారేలా దెబ్బలు తగిలించుకోవాలా? వాళ్ళు కొట్టారు కాబట్టి సరిపోయింది. అదే కత్తులతో పొడుచుంటే ఎవరిది బాధ్యత? ఈ విషయంలో నేను ఆలోచించను. మనం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, కేసు పెట్టాలి, అంతే. సీతారత్నం, ఆ మహి అన్న మాటలు పట్టించుకోకు. పిన్ని, ఎంతమంది ఆడబిడ్డల్ని నా చేతులతో పెంచాను. వాళ్ళందరూ నన్నెంత అభిమానిస్తారు. కానీ మహి ఏంటి పిన్ని నన్నంతలా ద్వేషిస్తోంది? నేనేం తప్పు చేశాను? పద్ధతిగా ఉండాలని చెప్పడం తప్ప, క్రమశిక్షణగా ఉండాలని చెప్పడం తప్ప? అదేదో తెలిసి తెలియక అలా మాట్లాడిందిలే సీతారత్నం. లేదు పిన్ని, నేనొకటంటే తనింకొకటి అర్థం చేసుకుంటుంది. మనందరం ఒకటి అంటే మాకేం పని మీతో అంటుంది. ఇది అమ్మ ఒడి అంటే తిన్నదానికి ఉన్నదానికి డబ్బులిస్తాను అంటుంది. దాని గురించి నువ్వెక్కువగా ఆలోచించుకు. కాదు పిన్ని, నేనంత కఠినంగా ఉంటున్నానా? అదేం లేదు సీతారత్నం, నువ్వెందుకలా అనుకుంటున్నావు? ఎందుకు అడుగుతున్నాను అంటే, నా ఇద్దరు కూతుళ్ళు ఒకవేళ మహిళ ఉంటే వాళ్ళకి నేను నచ్చనేమో కదా. సీతారత్నం, నువ్వలా అనుకోవద్దు. ఒకవేళ నీ కూతుళ్ళు చైత్రలా ఉండొచ్చు కదా. ఏమో పిన్ని, వాళ్ళసలు ఎలా ఉన్నారో ఇన్ని సంవత్సరాల నుంచి. వాళ్ళకి నేను దూరంగా ఉంటే నా గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? నా మీద పడ్డ నిందల్ని వాళ్ళెలా అర్థం చేసుకుంటున్నారు? అదే ఉండదు సీతారత్నం. వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నీ దగ్గరకు వస్తే మాత్రం నిన్ను అర్థం చేసుకుంటారు. నీ మాట నిజమైతే నాకంతే చాలు పిన్ని. ఏంటక్కా అలా చూస్తున్నావు? ఎందుకే? నీకెందుకు అంత త్వరగా కోపం వస్తుంది? మరి నీకెందుకక్కా అసలు కోపమే రాదు? కాదు మహి, కొంచెం పెద్దంతరం చిన్నంతరం చూసుకుని మాట్లాడవే. అక్క, నేనేం తప్పు మాట్లాడలేదు. అబద్ధం మాట్లాడడం నాకు రాదు. తప్పు కాదే, నువ్వు చెప్పేది కోపం తగ్గించుకొని కాస్త కూల్గా మాట్లాడొచ్చు కదా. అక్క, నేనిక్కడున్నంత వరకు ఈ కోపం తగ్గదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అక్క. అదేంటి ఇలా అంటావు? మనం ఇక్కడే ఉంటామని సీతారత్నం గారికి మాటిచ్చాము, గుర్తులేదా నీకు? నువ్వు ఎన్నైనా చెప్పక్క, నాకైతే ఇక్కడ ఉండడం కన్నా వైజాగ్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. అలా అనకు మహి. ఇక్కడ మనం ఎందుకున్నాం? అమ్మని కలవాలనే కదా. ఆ విషయం మర్చిపోయావా? ఆ మహాతల్లిని కలవడం నాకిష్టం లేదు. ఈ మహాతల్లి సీతారత్నం గారి దగ్గర ఉండడం అంటే అస్సలు ఇష్టం లేదు. నాన్నకిచ్చిన మాట సంగతి మర్చిపోవద్దు మహి. అందుకే ఇన్ని మాటలు పడుతూ ఇన్ని కష్టాలు పడుతూ ఇక్కడుంటున్నాం. కాదు మహి, ఒక్కసారి ఆలోచించు. అమ్మ ఒడిలో బావున్నంత వరకు ఓకే. వాళ్ళకేదో గొడవలొస్తే వదిలేసి వెళ్ళిపోతే బావుంటుందా? ఒక్కసారి ఆలోచించు. అక్క, ఒక్క మాట అడుగుతాను చెప్తావా? ఆ సీతారత్నం గారికిచ్చిన మాట కోసం ఇక్కడే ఉంటావా?
ఈ చెల్లి కోసం బయటకొస్తావా? మహి, ఇలాంటివి అడిగే ముందు ఆవేశంతో కాకుండా కొంచెం ఆలోచించి అడగవే. అయినా ఎవరి కోపం వచ్చిందే నీకు? నాన్నకి అంత కోపం లేదు, మరి అమ్మకి? వద్దు, ఆ మహాతల్లి పోలికలున్నాయని మాత్రం మళ్ళీ చెప్పొద్దు. అదిగదిగదిగదిగో మళ్ళీ. అయ్యో, నీ గొడవలో పడి టైమే చూడలేదే. అక్కడ బామ్మగారు ట్రీట్మెంట్ కి టైం అయింది. నేను బయలుదేరతాను. మహి, ఏ గొడవ చేయొద్దే ప్లీజ్. నేను బయలుదేరతాను. బాయ్. అక్క, నువ్వు జాగ్రత్త, అసలే దెబ్బ తగిలింది. సరే, జాగ్రత్తగా ఉండు. ఏ గొడవ చేయొద్దు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఆ దెబ్బేంటండి? ఇదా, ఏం లేదు, చిన్న గొడవ. గొడవ? ఏం జరిగిందండి? ఒక గొడవలో అనుకోకుండా దెబ్బ తగిలింది. అలా కాదండి, మీరెలాంటివి చిన్నవిగా తీసుకోవద్దు. చెప్పండి, ఏమన్నా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను. అయ్యో, అదంతా నేను చూసుకుంటానండి, పర్వాలేదు. షూర్ కదా? నిజంగా నేను చూసుకుంటాను. బట్ ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ ఐ విల్ హెల్ప్ యూ వితౌట్ ఎనీ హెసిటేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బామ్మ పైన తన రూమ్ లో ఉంది. ఓకే అండి. ఎందుకురా? నేను టచ్ చేస్తే ఏమవుతుంది? మురికవచ్చు, నలిగిపోవచ్చు, పాడైపోవచ్చు. నా చేతులు చాలా క్లీన్ గా ఉన్నాయి. అయినా సరే, ఈ కోట్ నా స్టేటస్ సింబలే కాదు, సెంటిమెంట్. రేపు దీంతో షో చేయబోతున్నాను. అత్తిరిపోద్దురా చిన్నాడా షో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బేబీ. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ షోకి సంబంధించిన ఫోటోషూట్ ఉంది, ఇప్పుడే వస్తాను. బాయ్. ఓకేరా. నా బంగారం. బాబోయ్, ఆయిల్ కింద పడింది. హంసా మేడం చూసారంటే తోలు తీస్తారు. వెంటనే తుడిచేయాలి. అరే, ఇక్కడ ఆయిల్ పడుంది. ఎవరైనా కాలేస్తే ఇంకేమైనా ఉందా? ఆగు, రావద్దు. నువ్వు వద్దంటే నేను ఆగుతానా? వెళ్ళు. అయ్యో, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రావద్దు. ఏ పోటీ తప్పగా. ಬೆಳಿಗ್ಗೆ ಉದಯನ್ನೇ ನೀಲ ಎದುರೈ ವಸ್ತೆ ಪ್ರತಿ
వాట్ ఇస్ దిస్ పొట్టి? నన్ను పడేయడానికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ట్రై చేస్తావు పొట్టి, కానీ విరాజ్ ఇక్కడ సూపర్ బ్రెయిన్, సాలిడ్ స్ట్రెంగ్త్, ఐరన్ బాడీ. అస్సలు పడ్డావు. హలో, నా వల్లే నువ్వు కింద పడలేదు, అది గుర్తుంచుకో. అవును, నేను ఇక్కడ పడకుండా సేవ్ చేసి నీ ట్రాప్ లో పడగొట్టాలనే కదా నీ ప్లాన్. అవును, మరి నీ అంత అందగాడు ఇంకెవ్వరూ లేరు మరి. అంతే కదా. ఫస్ట్ నీ గురించి నువ్వు ఎక్కువగా ఊహించుకోవద్దు. హే పుట్టి, సారీ సార్, ఆ ఆయిల్ నేనే పడేశాను. నువ్వా చూసుకోవాలి కదా. నేను కాబట్టి పడకుండా బ్యాలెన్స్ చేసుకోగలిగాను. అదే ఇలాంటి వాళ్ళనుకో టపుక్కున పడిపోయేవాళ్ళు. బెస్ట్ ఫెలో. పొట్టి, ఏంటి? నా కోట్ కి నీ వల్ల ఎంత పెద్ద మరకైందో చూడు. ఇది నా సెంటిమెంట్ కోట్. దేందే ఉంది, దొలిపితే పోతుంది. ఇంత మంచి కోట్ వేసుకున్నా అని కుళ్ళుతోనే కదా ఇదంతా చేస్తున్నావు. నేనేం కావాలని చేయలేదు. ఆ ఆయిల్ తుడుద్దామని ఆ క్లాత్ తీసుకున్నాను, దానికున్న మరక నీ జాకెట్ కంటింది. హే, ఇప్పుడు నాకు అదంతా అనవసరం పొట్టి. ఈ కోట్ కొత్తగా ఎలా ఉందో అలా చేసుకుని తీసుకురా. అది కాదు, నేనెలా? నాకేం చెప్పొద్దు, నేనేం వినను కూడా. రేపు నాకు షో ఉంది, ఆ షోకి ఇదే కోట్ వేసుకోవాలి. ఇదే కోట్ నాకు రేపటికల్లా ఉండాలి. ఇందులో నా తప్పేమీ లేదు. అవన్నీ నాకు సంబంధం లేదు. దాని మురికి పోగొట్టుకుని తీసుకొస్తావో లేక కొత్త తీసుకొస్తావో నీ ఇష్టం. రేపటికల్లా షోకి నేను అది వేసుకోవాలి, నాకు కావాలి, అంతే. అరే నేనేం చేశానని? హలో, అరే వేస్ట్ ఫెలో, మెంటల్. దొరికింది పొట్టిది. ఈ దెబ్బకి ఇక్కడ నుంచి పారిపోవాల్సిందే. రేపు నాకు షో ఉంది, ఆ షోకి ఇదే కోట్ వేసుకోవాలి. ఇదే కోట్ నాకు రేపటికల్లా ఉండాలి. అక్క, ఎప్పుడొచ్చావు జాబ్ నుంచి? ఇప్పుడేనే. ఇంత త్వరగా వచ్చావేంటి ఈరోజు? ఈ రోజు నా లక్కేం బాలేదే. ఏమైందక్కా? ఇది చూడు. జాకెట్ భలే ఉందక్కా. ఇదేంటక్కా, కొత్త డిజైనా? అవునే, ఆ డిజైన్ వేసింది నేనే. వావ్ అక్కా, నువ్వు మనసు పెడితే ఫ్యాషన్ డిజైనర్వి కూడా అవ్వచ్చు. అది డిజైనర్ వేర్ కాదే, నా వల్ల పడ్డ మరక. ఇప్పుడు ఏం చేస్తావక్కా? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ మరక ఎలాగైనా పోవాలే. డ్రై వాష్ కివ్వు. డ్రై వాష్ కిస్తే వాళ్ళు 3-4 రోజులు టైం తీసుకుంటారు. నాకంత టైం లేదు కదా. రేపు జాకెట్ తీసుకువెళ్ళకపోతే నా జాబ్ కూడా పోవచ్చు. అంత అర్జెంటుగా అంటే మరకెలా పోతుందే? ఎవరి సలహా అయినా తీసుకుందామా? ఎవరిస్తారు అలాంటి సలహా? బామ్మగారు. అక్క, బామ్మగారికి జాకెట్ గురించి ఏం తెలిసి ఉంటుందే? ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మీద మరకని ఒక్కోలా తీయాలి, లేకపోతే జాకెట్ కేమైనా అవ్వచ్చు. అవును కదా. పోనీ సీతారత్నం గారిని? వద్దే. ఎందుకొద్దు? అక్క, మరక పోవడమేమో గాని ఆమె విన్న తర్వాత ఆమెచ్చే బిల్డప్, చేసే హడావిడి నేను చూడలేను. అలా అంటే ఎలాగే? ఈ మరక పోవాలి కదా. దానికి వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు? ఇంటర్నెట్ ఉంది కదా, అందులో ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. వెంటనే గూగుల్లో వెతికితే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అవునక్క, ఇంతకీ జాకెట్ ఎవరిది? ఇంకెవరిది? ఆ ఇంట్లో ఉన్న కొండ ముచ్చు విరాజ్ది. విరాజ్, నా రాక్ స్టార్ విరాజ్ జాకెట్ అయితే ఈ జాకెట్ ని పట్టుకుంటే విరాజ్ ని పట్టుకున్నట్టే ఉంది. ఐ లవ్ యు విరాజ్, ఐ లవ్ యు సో మచ్, ఐ లవ్ యు. మహి ఆపవే. అక్క, విరాజ్ జాకెట్ దొరకడం అంటే ఎంత అదృష్టమో తెలుసా? అసలు లైవ్ షోలో ఇలాంటి జాకెట్ ని విరాజ్ ఇలా తిప్పి 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 విసిరితే ఆ జాకెట్ కోసం ఎలా కొట్టుకుంటారో తెలుసా ఫ్యాన్స్?
మహి విరాజ్ అక్క, విరాజ్ విరాజ్ అక్క, విరాజ్ ఆ పేరు చెప్పగానే హార్ట్ మెల్ట్ అవ్వడం, కాళ్ళు ఆటోమేటిక్ గా డాన్స్ చేయడం కామన్ అక్క. ముందు ఆ మరకని ఎలా పోగొట్టాలో అది చూడు. యా 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 అక్క. ఏ డాన్స్ ఆపి ఆ జాకెట్ తీ. ప్లీజ్ కాసేపు అక్క. ఈ జాకెట్ వేసుకుంటే విరాజ్ నా దగ్గరే ఉన్న ఫీలింగ్ వస్తుందక్క. వాడిని, వాడి పాటల్ని, వాడి వస్తువుల్ని ఎంత దూరం పెడితే అంత మంచిది. చాలా కష్టం అక్క. విరాజ్ సాంగ్స్ అడిక్షన్ అక్క, అంత త్వరగా వదులుకోలేం. సర్లే, ముందు ఆ మరక ఎలా పోగొట్టాలో ఆన్లైన్ లో వెతుకు. యా ఓకే ఫైన్. ఆనంద్, ఫంక్షన్ హాల్ బుక్ చేసావా? లేదత్తయ్య, చూస్తున్నాను. ఇంకా చూడకపోవడం ఏంట్రా? ఒక వారంలో ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని వియంకులు వారు ఫోన్ చేశారు కదా. అవునత్తయ్య, నేను ఆల్రెడీ కొన్ని ఫంక్షన్ హాల్స్ నోట్ చేశాను. బట్ ఎంక్వైరీ చేయాలి. ఏం చేస్తారో ఏమోరా, లేక ఎంగేజ్మెంట్ మన రేంజ్ లో జరగాలి. దేనికి లోటు ఉండకూడదు. చూసిన వాళ్ళందరూ మినిమం 5 years మన ఫంక్షన్ గురించి చెప్పుకోవాలి. అతయ్య, నువ్వేం టెన్షన్ పడకు. లేక ఎంగేజ్మెంట్ మ్యారేజ్ కంటే గ్రాండ్ గా చేద్దాం. మరి మ్యారేజ్ దేముంది, నా కాన్సర్ట్ కంటే గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం. మ్యారేజ్ అంటే ఊరంతా ఒక పండగలాగా, బోనాల పండగలాగా చేసేద్దాం. అలా చెయ్యాలంటే అందరితో కలిసి నువ్వు కూడా ఎంగేజ్మెంట్లో షేర్ చేసుకోవాలరా. యా డాడ్, ఐమ్ ఆల్వేస్ రెడీ. వాడు ఎందుకులే డాడీ, నేనున్నాను కదా. నువ్వుంటావా ఆనంద్? అన్ని పనులు నువ్వు మాత్రమే ఎలా చూసుకుంటావు? విరాజ్ కూడా షేర్ చేసుకుంటాడులే. చిన్నోడి నమ్ముకొని పనులప్పగించే ధైర్యం చేస్తున్నారా? ఏ ఓలేడి, ఇంట్లో పనులంటే అన్నయ్య ఉన్నాడని పట్టించుకోవట్లేదు. బట్ ఇది మన లేక ఫంక్షన్, నేనే ముందుంటాను. దీన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తాను. ఏంటి గోమతి అలా ఉన్నావు? ఏమైంది? ఏముందత్తయ్యా, ఆనంద్ కంటే చాలా చిన్నది, లేక పెళ్ళైపోతుంది. మరి వీడెప్పుడు పెళ్లి కొప్పుకుంటాడో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, ఎందుకు ప్రతిసారి నా పెళ్లి గురించి వర్రీ అయిపోతున్నావు? అదేంట్రా అలా అంటావు? తల్లిదండ్రులుగా అది మా బాధ్యత. ఆలోచించకుండా ఎలా ఉంటాం? నానా, నాకు పెళ్ళంటే ఒక అభిప్రాయం ఉంది. అది మీకు కూడా తెలుసు. ఎందుకు నా అభిప్రాయాన్ని గౌరవించరు? సరే, ఎప్పుడు చేసుకుంటావో అదైనా చెప్పరా. మామ్, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాగానే నీకే ఫస్ట్ చెప్తానన్నాడు కదా, ఎందుకు అంత కంగారు పెడుతున్నావు? ఊరుకో గోమతి, వాడు చెప్తానన్నాడు కదా, కొంచెం టైం ఇద్దాం. అదే ఎంతకాలం అంటున్నాను. అమ్మా, ఇలా టైం అనే బార్డర్ పెట్టి నన్ను హరీ చేయొద్దు. నేను ఖచ్చితంగా చేసుకుంటాను, ఓకేనా? మామ్ ప్లీజ్, నువ్వు అలా ఉండొద్దు. సరే, అన్నయ్య పెళ్లి కూడా లేక పెళ్లి కంటే గ్రాండ్గా చేద్దాం. ఓ క్రికెట్ స్టేడియంలో చేద్దాం, ఓకేనా? ఇక ఈ రోజు నుంచి అందరం ప్లాన్డ్ గా అన్ని పనులు పూర్తి చేద్దాం. షూర్ అత్తయ్య, నేను అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుంటాను. పెద్దోడా, ఈ వారమంతా మనం చాలా బిజీగా ఉంటాం కదా, ఆ చైత్రం రావద్దని చెప్పు. ట్రీట్మెంట్ అది చేయడం కుదరదు కదా. నో బామ్మా, ఇంకా ఈ వారం రోజుల్లో నీకు ఎక్కువ పని ఉంటుంది. కాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. ట్రీట్మెంట్ మస్ట్ అండ్ షుడ్.